హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మా పొలం దగ్గర అండి. పొలం పక్కనే మా అమ్మ, పెద్దమ్మ, పిన్ని అయితే కట్టెల పొయ్యి మీద అయితే వంట చేస్తున్నారు. మమ్మల్ని చూడ్డానికైతే వీళ్ళందరూ కలిసి అయితే వచ్చారండి. మంచిగా సాయంత్రం టైంలో అయితే పొలం దగ్గరికి వెళ్ళి పక్కనైతే కట్టెల పొయ్యి పెట్టుకొని వంట అయితే చేస్తున్నారు. మా బావగడనేమో మంచిగా నాటుకోళ్ళు పట్టుకొని కోస్తున్నారండి. ఇంకా అమ్మ వాళ్ళైతే వంట చేశారు. వీళ్ళు రాకముందుకైతే నేను పొద్దున్నే ఇంట్లో పని అయితే చేసుకున్నానండి. నేను వంట కూడా చేద్దామని పనంతా చేసేలోపే అమ్మ వాళ్ళైతే వస్తున్నా అని ఫోన్ చేశారు. ఇంకా వాళ్ళంతా వచ్చాకైతే మంచిగా అమ్మ వాళ్ళు చేపలు అవన్నీ అయితే తీసుకొని వచ్చారండి. చేపల ఫ్రై అయితే చేశారు. ఇంకా నేనేమో పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి చిక్కుడుకాయ ఆలుగడ్డ కలిపి అయితే కర్రీ అయితే వండాను. ఈ ఒక్క పూట స్కూల్ ఇవ్వబట్టి పని అయితే చాలా తొందరగా చేయాలండి, లేకుంటే స్కూల్కి అయితే టైం అయిపోతుంది. మంచిగా 9 గంటలకు పంపించినప్పుడు అయితే మంచిగా నిమ్మలంగా లేచి పని నిమ్మలంగా తీర్పుకునేదాన్ని. ఇప్పుడు 7:30కే వెళ్తున్నారు కాబట్టి నేనైతే ఒక 4:35కి అలారం పెట్టుకొని లేవాల్సి వస్తుంది. లేకుంటే పిల్లలు తినకుండా స్కూల్కి అయితే వెళ్తున్నారు లేటుగా లేస్తే. అందుకని ఇంకా నేనైతే పొద్దుగాలనే లేచి వంట అయితే ఫస్ట్ చేస్తున్నానండి. ఇదైతే మా బెడ్రూమ్ అండి. ఇంకా మా వాళ్ళైతే పడుకుంటారు కానీ పక్క బొంతలు అయితే ఎవరు తీయమన్నా తీయరు. అంతా పనంతా నేనే చేసుకోవాలి. ఇంకా నాకేమో ఫస్ట్ వంట చేసేసి తర్వాతకి ఇట్లా ఇంట్లో పని అయితే చేసుకుంటానండి. ఇంకా మా ఆయనని మా పిల్లల్ని పంపించాకైతే ఇంకా మంచిగా ప్రశాంతంగా ఇల్లంతా నీట్గా పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ కనిపించే మంచం అయితే అది నేనే కొనుక్కున్నానండి. నాకు అట్లా చెక్క మంచాలంటే చాలా ఇష్టం. అప్పుడు ఊళ్ళో అమ్మడానికి వస్తే నేనైతే కొనుక్కున్నాను. బయట అయితే వేసుకొని కూర్చోడానికి బాగుంటుంది అనేసి నేనైతే అది కొనుక్కున్నానండి. చాలా బాగుంటుంది ఆ మంచం. ఇంకా చిన్నోడైతే నాతో పాటే ఇంట్లోనే ఉంటాడు. వాడు 2 ఇయర్స్ బాబే, అందుకనే ఏ స్కూల్కి అయితే వెళ్తలేడు. ఇంకా చిక్కుడుకాయ ఆలుగడ్డ అయితే చాలా బాగుంటుందండి టేస్టు. మా పిల్లలు అచ్చం చిక్కుడుకాయ తినమంటే తినరు, అందులో ఆలుగడ్డ ఉంటే కంపల్సరీ మంచిగా తింటారు. అందుకనే ఎప్పుడు వండినా చిక్కుడుకాయ ఆలుగడ్డ అయితే ఖచ్చితంగా వండుతాను. ఇంకా మా అయితే 4 రూమ్స్ అండి. ఎక్కువ అయితే ఈ ముందు రూమ్లో కొంచెం చెత్తగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఇక్కడనే ఉంటారు, అందుకనే అంతా పడేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే టైలరింగ్ చేస్తానండి. ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మిషన్ అయితే కుడుతూ ఉంటాను. ఇంకా అంతా వంట పని అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా గిన్నెలు అయితే ఉంటే అవన్నీ బయటేసి తోముతున్నాను. ఇంకా మా వాళ్ళైతే మా ఆయన రెడీ చేశాడండి. పాపకి ఇంక జుట్టు అయితే వేయాలి, అన్నం అయితే తినిపిద్దామని ఇక పెట్టాను. పిల్లలందరికీ తినిపించి రెడీ చేసి అయితే పంపిస్తాను. ఇదంతా నా మిషన్ రూమ్ అండి. అందుకని అంతా ఇట్లా మూటలు అవన్నీ ఇట్లా ఉంటాయి. ఇంకా మిషన్ కుట్టే వాళ్ళ ఇల్లు గురించి చెప్పక్కర్లేదు కదా, ఎప్పుడు అట్లనే కవర్లతో అయితే నిండిపోయి ఉంటుంది. ఒకప్పుడు మిషన్ అంటే టైంపాస్కే నేర్చుకునేదాన్నండి. కానీ ఇప్పుడు దాంతో ఎంతో కొంత ఇంటి ఖర్చులకి నా ఖర్చులకి కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను. ప్రతిదానికి మా ఆయననే డబ్బులు అడగకుండా నా సొంతంగా నేనైతే సంపాదించుకుంటున్నానండి. నాకైతే ఆ విషయంలో అయితే నేను హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే కొంచెం ఇంకా డెవలప్ కావాలనేసి యూట్యూబ్ కూడా చేస్తే ఏమన్నా హెల్ప్ అవుతుందేమో అన్నట్టుగా ప్రయత్నిస్తున్నాను. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా హస్బెండ్ అయితే పెయింటింగ్ పని అయితే చేస్తూ ఉంటాడండి. ఇంకా నేనైతే ఇంట్లోనే ఉంటాను. ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇంటి దగ్గరనే ఉండక తప్పదు. మాకైతే అత్తమామ ఎవరు లేరు, అందుకని ఇంకా నేను మా ఆయన చేసే దాంట్లోనే నేను కూడా కొంత హెల్ప్ చేద్దామని టైలరింగ్ అయితే నేను ఫోన్లో చూస్తూ ఓన్గా అయితే నేర్చుకున్నాను. ఇంకా వీళ్ళైతే ఎప్పుడూ చదువుతూనే ఉండరండి. తొందరగా స్కూల్కి వెళ్ళాలంటే ఎంత పొద్దుగాల పని తీరినా ఇట్లా లేట్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా ఈ చిన్నోడు కూడా అంగన్వాడికి వెళ్తే నాకు అప్పుడు కొంచెం ఇంకా ఫ్రీగా ఉంటా. పని విషయంలో అయినా ఎప్పుడైనా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. వాడు కొంచెం బాగా సతాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క వెళ్తున్నాడు, వాడు కూడా స్కూల్కి దింపడానికైతే వెళ్తున్నాడు. ఇంకా మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళైతే మంచిగా కలిసిమెలిసి ఉంటారండి. నాకు వాళ్ళని చూస్తే అయితే
చాలా బాగా అనిపిస్తుంది. మాకు కూడా అట్లా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మా ఆయన ఒక్కడే. కాకపోతే వాళ్ళ చెల్లెళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు అంతా మా దగ్గరికి అయితే వచ్చి ఉండరు కదా. వీళ్ళైతే మంచిగా ఒకే చోట కలిసి ఉంటారు, అంతలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇదైతే మా ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇంకా అందరు వెళ్ళిపోయాక చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో. ఇక్కడైతే టీవీ కూడా పక్కనే ఉంటుందండి, మిషన్ ఇంకా టీవీ ఒకే దగ్గర ఉంటుంది. నేను అప్పుడప్పుడు బోర్ కొడితే టీవీ చూస్తూ మిషన్ అయితే కుడుతుంటాను. ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేనైతే కొంచెం ఇల్లు నీట్గా అయితే పెట్టుకుంటానండి. ఏదో మా ఉన్నంతలో మా ఇల్లు అయితే అట్లా నీట్గా అయితే పెట్టుకుంటాను. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇంకా వాళ్ళనైతే దింపి మా ఆయన కూడా వచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాతకి నేను మా చిన్నోడైతే ఉన్నాము. మంచిగా ఇంకా చాయ్ పెట్టుకొని మా ఆయన అయితే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చిపోయాడండి. ఆ పిల్లల్ని తాగమంటే వాళ్ళకు వద్దు, మేము అన్నమే తినిపోతాం అనేసి అన్నారు. అందుకని వాళ్ళకి అన్నం పెట్టేసిన. ఇంకా మా పొట్టు అయితే నేను తినిపిస్తారా అన్నా కూడా వినకుండా వాడే తింటున్నాడు. వీడైతే బాగా అల్లరి చేస్తాడండి, చెప్పిన మాట అసలు వినడు. ఇప్పటి నుంచే అసలు నేను వాడిని కంట్రోల్లో పెట్టాలి, కానీ వాడే నన్ను కంట్రోల్లో పెడుతుంటాడు. ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశానండి. ఇదైతే మాకు తెలిసిన మా యారాలది అనమాట. కట్ వర్క్ డిజైన్ లాగా కావాలక్క అంటే నేనైతే ఇలా స్టిచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.